ఏండే లోపల ఇంటర్వ్యూ జరుగుతుందా అండి? లేదురా, లోపల మేనేజర్ పోయాడంట. దినం భోజనం పెడతారంట, తిందామని వచ్చిన. వెళ్ళి కూర్చో. జరగండి జరగండి అయ్యా, కొంచెం జరగండి అయ్యా. కమేన్. లోపలికి రావచ్చా అండి? కమేన్. కూర్చో. నమస్కారం అండి. భారతదేశం నా మాతృభూమి. అదేంటయ్యా? అది నా ఊతపదం అండి. భారతదేశం నా మాతృభూమి. సరే, నీతో నాకేంటి? నిన్ను ఎక్కువగా అడగను, ఇబ్బంది పెట్టను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పావనుకో, ఈ జాబ్ నీకే. అలాగేనండి. చూడు, సన్నీ లియోన్ రాత్రి నీ రూమ్కి వస్తే ఏం చేస్తావు? సన్నీ లియోన్ అంటే ఎవరండి? భారతదేశం నా మాతృభూమి. ఎవరో తెలియదా? తనొక అందాల రాశి. అమ్మాయా అండి? తనొస్తే రూమ్లోకి తీసుకెళ్ళి స్నానం చేయించి కొత్త చీర కొనుక్కొచ్చి మల్లెపూలు, స్వీట్సు, గాజులు ఇచ్చి తన చెయ్యి పట్టుకొని చెప్పు. పట్టుకొని పట్టుకొని రాఖీ కట్టించుకుంటాను సార్. భారతదేశం నా మాతృభూమి. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కదా సార్. మా బాబే రాత్రంతా గౌరవిస్తూనే ఉంటావా? చేసిన యాక్టింగ్ చాలే, వెళ్ళ. నెక్స్ట్. హాయ్. ఏంటి మర్యాద తెలియదా? మర్యాద కావాలంటే ఇప్పుడు కాదు, దానికి వేరే టైం ఉంది. నీతో నాకేంట్లే. నిన్న క్వశ్చన్ అడుగుతాను, సరిగ్గా సమాధానం చెప్పు. అడగండి. సన్నీ లియోన్ రాత్రి నీ రూమ్కి వస్తే ఏం చేస్తావు? తనొస్తే నేనేం చేయను. అదే మీరొస్తే ఏదైనా చేస్తాను. వస్తారా? వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్తున్నానులే. ఎప్పుడైనా టెంప్ట్ అయితే కాల్ చెయ్యి. బాయ్ డార్లింగ్. అంటే నాకు ఇంగ్లీష్ రాదు. నైట్ అంతా కూర్చోబెట్టుకొని ఇంగ్లీష్ నేర్పించుకుంటాను సార్. సెల్ఫీ తీసుకుంటా సార్. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, హీరో ఛాన్స్ అడుగుతాను. షార్ట్ ఫిలిం చేస్తాం సార్. అంత తక్కువ టైంలో అంతకన్నా ఇంకెక్కువేం చేస్తాం? నాకు పెళ్ళైపోయింది సార్. 4 బీర్ బాటిల్, 2 బిర్యానీ ప్యాకెట్లు, గల్లీకి వెళ్తే 4 దోస్తులు, దేత్తడి పోచమ్మ గుడి. తన ఆరంకి ఎందుకు వస్తుంది? నేను తీసుకొస్తాను. తనకు అడ్రస్ తెలియదుగా. అయినా తెలుసుకుంటాను. మీకు కూడా తెలియదుగా. తెలుసుకుంటాను. మా ఇంట్లో అందరూ ఉంటారు, ఒప్పుకోరు. మీ ఇంట్లో అందరినీ ఒప్పిస్తాను. ఏ టైంకి వస్తారు? రాత్రి 12 గంటలకి. అప్పుడు నేను పడుకుంటాను కదా. అలారం పెట్టి మరీ లేపుతాను. తను నాతో మాట్లాడుతుందా? సారీ కట్టుకుంటుందా? ఏ కలర్ది? ఓ ఆపరా. అందమైన అమ్మాయి ముద్దివ్వడానికి వస్తే నిలబడి పెడుతుందా, కూర్చొని పెడుతుందా అని అడిగాడట వెనకటికి నీలాంటోడొకడు. పో, వెళ్ళి బూస్తాగి బజ్జో నాన్న. బూస్ట్ ఇప్పుడే కొనుక్కోమంటారా? ఇంటికెళ్ళి కొనుక్కోమంటారా? వినబడట్లేదా? వినబడట్లేదా? మీకు నచ్చే సమాధానం నేను ఇస్తా మీకు. కానీ ఒక్క విషయం మిమ్మల్ని అడగొచ్చా? అడుగు. సన్నీ లియోన్ చేసే పనేంటి సార్? షీజ్ యాక్టర్, ద గ్రేట్ స్టార్. ఆ పదాన్ని తెలుగులో చెప్తారా? వై నాట్? తను గొప్ప. చూసారా, ఆ పదాన్ని నోటితో పలకలేకపోతున్నారు. ఇక్కడ అలాంటి ప్రశ్న మీరు అడిగారంటే మీకేం కావాలో నాకైతే తెలియదు. మేబీ నేను ఈ జాబ్కి మీకు సెట్ అవ్వకపోవచ్చు. ఉంటాను సార్. ఆగు. మేము 200 మంది అమ్మాయిల కొరకు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. దాన్ని చూసుకోవడానికి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కావాలి. అందుకే ఈ ఇంటర్వ్యూ. యువర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. సన్నీ లియోన్ చాలా మందికి ఈ పేరు ఒక యాక్టర్గానే పరిచయం, మరికొందరికి ఒక ఆర్టిస్ట్గా పరిచయం, చాలా తక్కువ మందికి ఒక అమ్మాయిగా తెలుసు. ఒక మగాడు సన్నీని స్టార్గా చూస్తాడు, ఒక సినీ ప్రియుడు తనను ఒక నాయకిగా చూస్తాడు. కానీ మనసున్నవాడు తనలో ఒక మనసున్న అమ్మాయిని చూస్తాడు. మనకు మనసు ఉంది, అది అందరికీ ఉండాలని కోరుకుందాం.